అరే చెప్పే ధోని అన్న, మెగా అక్షర్ వస్తోంది కదా, ఎవరెవరిని రిటర్న్ చేసుకుందాం, ఎవరెవరిని వదిలితేందాం. అరే దాంట్లో చెప్పేది ఏముంది రుతురాజు, ఇంకెవరెవరు అనుకుంటున్నావు? మలింగా బౌలింగ్ వేసే పత్రాన, లొడ్డ చేతిలో బ్యాట్ తిప్పే జడేజా, పెద్ద పెద్ద ఎనుము సిక్స్లు కొట్టే శివం దూబే, అలాగే కెప్టెన్ కావాలి కాబట్టి నువ్వు నలుగురు రిటర్న్ చేసుకుంటే చాలు. అరే ఏందే ధోని అన్నా, అందరి పేర్లు చెప్పావు, ఉన్న పెద్ద దిక్కు నీ పేరు చెప్పకపోతే ఎలా? నువ్వు లేకపోతే సిఎస్కేనే లేదు, అలాంటిది నీ పేరు చెప్పడం నువ్వు మర్చిపోయావు. అరే అలా కావాలంటే నన్ను ఆర్టీఎం ఇచ్చేసి తీసుకోండి, ఎందుకు రిటర్న్ చేసుకోవడం బొక్క. నేను ఆలోచిస్తా ఉన్నాను, ఈసారి ఎలాగైనా సిఎస్కేకి కప్పు కొట్టి నేను రిటైర్మెంట్ ఇద్దామనుకుంటున్నాను. అరే ఏందే ధోని అన్నా, నన్ను రిటెన్షన్ చేసుకోరా. లాస్ట్ సీజన్ లో ఓపెనర్ లేనందుకు ఎంత అవస్థ పడ్డారో చూసారు కదా. ఈసారి నన్ను తీసుకోకపోతే మీరు అలానే అవస్థ పడతారు, కొంచెం ఆలోచించి తీసుకోండి. అరే అలా కావాలంటే నేను ఆర్టీఎం చేసినా సరే తీసుకుంటాం కాన్వే బ్రో. అరే వాళ్ళని మాత్రం తీసుకుంటే నా పరిస్థితి ఏంటి ధోని అన్నా? అరే సిఎస్కే పక్క ఇండియన్ మంచి బౌలర్ ఎవరంటే ఈ దీపక్ చాహరే, అలాంటిది నన్ను వదిలేస్తే మీరు చాలా బాధపడతారు. అరే ధోని అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీపక్ చాహర్ గారిని వదిలేదేంగు. ఏమో పీకే1 మాదిరిగా ఫస్ట్ ఓవర్ ఎత్తుకుంటాడు బౌలింగ్ వేసేకి, కానీ ఆ ఓవర్ లో 3 6లు 2 4లు కంపల్సరీ ఉంటుంది. ఈసారి యాక్షన్ లో వీడిని వదిలేసి మంచోళ్ళని ఎవరైనా ట్రై చెయ్యి. నీ అవ్వ ఏందిరా పత్రానాగా, మా ఊర్లో వచ్చి నన్నే తీసుకోవద్దని చెప్తావా? అరే నీకెంత ధైర్యం ఉంటే నన్ను తీసుకోవద్దని చెప్తావు? అరే మీరు కాస్త ఆగండి, మీరులో మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? కావాలంటే తీసుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. అరే ధోని అన్నా, ఈ రచిన్ రవీంద్ర గురించి ఏం ఆలోచించావు? న్యూజిలాండ్ కల్లా ఉన్నప్పుడు ఎలా పిసికాను, సిఎస్కే కల్లా వచ్చినప్పుడు కదా ఎలా ఆడాను 2-3 మ్యాచ్లు. నా టైం బాగోలేక 2-3 మ్యాచ్లు డక్అవుట్ అయిపోయా. ఈసారి కొంచెం ఛాన్స్ ఇచ్చి చూడు, పిసకడమే. అరే ఏం పిసుకుతావో ఏమో తంబి, నువ్వు 2 మ్యాచ్లు ఆడతావు, 2 మ్యాచ్లు డక్అవుట్ అయిపోతావు. నిన్ను ఎలా నమ్మేదో నాకేం అర్థం కావటం లేదు. చూస్తాం, కావాలంటే ఆర్టీఎం చేస్తాం. అరే ధోని అన్నా, కావాలంటే తీసుకో, లేకపోతే వదిలేయి. నువ్వు కాకపోతే ఇంకొకరు ఆక్షన్లో పోతే నన్ను 10 కోట్లకు పైన తీసుకుంటారు. నాపై నాకు నమ్మకం ఉంది. పాపం మెస్సారచ్ లాంటి వాళ్ళకు స్పిన్నర్ లేదు, నేను సిక్కితే లడ్డు సిక్కినట్లే వాళ్ళకి. నువ్వు నన్ను తీసుకోమని చెప్పట్లేదు, తీసుకోవద్దని చెప్పట్లేదు, అంతా నీ చేతులపై ఆధారపడి ఉంటుంది. అరే ఏంది తీక్షణ తమ్ముడు, అందరూ రిటైన్ చేసుకోమంటుంటే నువ్వు మాత్రం నీ ఇష్టం అంటున్నావు. ఏం నీకు సిఎస్కే పక్క ఆడాలని లేదా? లేకపోతే ఏంటి ధోని అన్న, అందరూ రిటైన్ దొబ్బేస్తా ఉన్నారు. ఉంటే ఉంటాం, లేకపోతే పీకుతాం, నా పాలసీ అంతే. అదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.